అత్యున్నతమైన సింహాసనంపై ఆశీర్వదించిన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. అవును తండ్రి, ఎంతటి వారు నాయన, కొంతైనా నీ పాదం తాకుటకు అర్హత లేని మమ్మల్ని తండ్రి నాయన నీ బిడ్డలుగా చేసి నీ మార్గంలో నడిపిస్తున్న మహోన్నతులను తండ్రి నాయన, ఏ నిమిషం ఈ క్షణాన ప్రభావితంగా ఉన్నామంటే తండ్రి, అది కేవలం మీ కృప, మీ దయ, మీ కరుణ, మీ చాలుబడి తండ్రి. ఈ దినమంతా తండ్రి నాని ఉదయకాల సమయం తండ్రి నేను స్తుతించి ఆరాధించి ఘనపరుస్తూ ఉండగా తండ్రి, నీ బిడ్డలకు నీ కృపను పంచమని నేను అడుగుచూ ఉన్నాను తండ్రి నాయన. దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారికి ఇచ్చినటువంటి పరిచయ పేరు మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని ఇచ్చి ప్రభు నడిపించండి తండ్రి. దైవజనులలో కూడా మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని ఇవ్వండి తండ్రి. ఇచ్చిన ఇద్దరు బిడ్డలను తండ్రి మీ సేవలో బహుబలంగా వాడుకోండి తండ్రి. మీకు స్తోత్రం. సేవను విస్తరింప చేస్తున్నందుకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మల మందిరానికి కావాల్సిన ప్రతి అవసరతలను తీర్చండి నాయన. ఆర్థిక స్తోమతను కలిగించండి తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా, యెరూషలేము క్షేమం కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ప్రాకారం చుట్టూ నెమ్మదిని, ప్రసన్నతను దయచేయండి ప్రభు. యెరూషలేమా, నేను ప్రేమించేవారు వర్ధిల్లుతున్నారు తండ్రి. నీ ప్రాకారంలో నెమ్మదిని, శాంతి, సమాధానాన్ని దయచేయండి ప్రభు. అయ్యా, ఇంకా తండ్రి అనేక మంది దైవజనులను సేవ చేస్తుంటారు. వారి సేవ పైన మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల్లో తండ్రి ఎంతో ప్రయాసపడిన ఎన్నో కష్టాలు, అవమానాలు, బాధలకు లోబడి తండ్రి సేవకులు పనిచేస్తున్నారు. వారి సేవ పైన మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. మీకు స్తోత్రములు నాయన. అనాథలను, దిక్కులేని వారిని తండ్రి, బెదమరాలను కాచి కాపాడి భద్రపరచండి తండ్రి. అయ్యా, ఇరుగు పొరుగు వారు, బంధువులు, మిత్రులు, ఆప్తులందరినీ కాపాడి నాయన రక్షణ మారు మనసును దయచేయండి. నశించిపోతున్న ఆత్మలను రక్షించండి దేవా. మీకు స్తోత్రములు తండ్రి. భయంకరమైన అంత్య దినాల్లో మేము ఉన్నాము తండ్రి. నీ భయముతో, నీ వణుకుతో, నీ పాదాల దగ్గర బ్రతికే జీవితాన్ని మాకు ఇవ్వుతండి. మా వెనుకున్న వాటిని మనిషిన తండ్రి, ముందున్న వాటికే తండ్రి పరిగెట్టే జీవితాలను మాకు దయచేయడు. పరిశుద్ధుడా, మీకే స్తుతులు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. బలహీనరాలని బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు. నా బలహీనతలు నాకు బలమే ఉన్న దేవుడు తండ్రి. ఆరోగ్యాన్నిచ్చావు, బలమునిచ్చావు, శక్తినిచ్చావు, నడిపిస్తున్నావు తండ్రి. ప్రతి చిన్నదానికి కృంగిపోయే మనసులు మాలో తీసివేయండి తండ్రి. నీ ధైర్యంతో, నీ శక్తితో, నీ బలముతో ముందుకు వెళ్ళడానికి నీ కృపను దయచేయి ప్రభు. అయ్యా, నీ బిడ్డకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి గొప్ప చేసి ప్రార్థిస్తున్నాను తండ్రి. పెరగబడిన దానిని బాగు చేయవాడుగా, దేశంలో నివసించినట్లు త్రోవలను సరళం చేయకుండా నీకు పేరు పెట్టేదని తండ్రి వాగ్దానం ఇచ్చాను తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. వాగ్దాన పుత్రుడా, ఈ నిమిషం వరకు తండ్రి నీ బిడ్డకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం నన్ను ఎడవక ఎడబాయక తండ్రి కాచి కాపాడి భద్రపరుస్తున్నాను తండ్రి. అయ్యా, నా భర్తకు కూడా ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని ఇవ్వండి. మాకున్న ప్రతి అవసరతలను తీర్చి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకే కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు చేసిన చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలాన్ని దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడు యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. మీకే స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం తండ్రి. స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం పరిశుద్ధాత్మన మీకే